ఓం శాంతి. 7/3/82 అవ్యక్త మురళి. సంకల్ప వేగం నిదానంగా ఉండటం ద్వారా లాభాలు. ఈరోజు బాబా మనకి మన సంకల్పాలను ఎక్కువగా నడిపించకుండా కంట్రోల్ చేసుకోవటం ద్వారా వచ్చేటువంటి లాభాలు తెలియచేస్తున్నారు. సర్వగుణ సాగరుడైన శివబాబా మాట్లాడుతున్నారు. ఈరోజు బాప్దాదా ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అని ఒకే నామంలో ఉండేటువంటి ఏకీరస స్థితిలో స్థితులయ్యేటువంటి స్మృతి స్వరూప పిల్లల్ని కలుసుకునేటందుకు వచ్చారు. ఈరోజు బాబా ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అనే ఏకీరస స్థితిలో ఒకే నామంలో ఉండేటువంటి పిల్లల్ని కలుసుకుంటున్నారు. ఈరోజు బాబా ప్రతి పిల్లవాని మరజీవ జన్మ యొక్క శ్రేష్ఠ రేఖలను చూస్తున్నారు. సంగమయుగంలో ప్రతి బిడ్డ మరజీవ జన్మ తీసుకున్నారు. అంటే పాత స్మృతులతో, పాత దేహంతో, పాత ప్రపంచంతో చనిపోయి బాబా దగ్గర కొత్త జీవితాన్ని తీసుకోవటమే మరజీవ జన్మ. అయితే లౌకికంలో ఆ జన్మ యొక్క రేఖలను ఎలాగైతే చూస్తారో అలాగే ఈరోజు బాబా సంగమయుగంలో మరజీవ జన్మ యొక్క శ్రేష్ఠ రేఖలు ఎలా ఉన్నాయి అని బాబా ప్రతి బిడ్డది కూడా ఈరోజు చూస్తున్నారు. ఈ రోజుల్లో ప్రపంచంలో విశేషంగా హస్తరేఖల్ని చూసి ఆత్మ యొక్క భాగ్యాన్ని లేదా గుణాలను లేదా కర్తవ్యం యొక్క శ్రేష్టతను వర్ణన చేస్తారు. కానీ బాప్దాదా హస్తరేఖల్ని చూడటం లేదు. మరేం చూస్తున్నారు బాబా? లౌకికంలో అయితే చేతిలో రేఖలు చూసి వారి అదృష్టాన్ని, భాగ్యాన్ని, వారు చేసే కర్తవ్యాన్ని వర్ణిస్తారు. కానీ ఈరోజు బాబా మన యొక్క హస్తరేఖలు చూడట్లేదు. మన మరజీవ జన్మ యొక్క శ్రేష్ఠ రేఖలను బాబా వేటి ద్వారా పరిశీలిస్తున్నారంటే మన ప్రతి ఒక్కరి ముఖం, నయనాలు, మస్తకం ద్వారా మన యొక్క వేగాన్ని, స్థితి యొక్క రేఖలను చూస్తున్నారు. లౌకికం వారు చేతిలో రేఖలు చూసి భాగ్యం గురించి చెప్తూ ఉంటే బాబా మన ముఖం, నయనాలు, మస్తకం ఈ మూడింటిని చూసి మన భాగ్యం ఎలా ఉంది అనేది బాబా ఈరోజు చెప్తున్నారు. మామూలుగా కూడా మానవులు ముఖం ద్వారా ఆత్మని పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. వారు దేహాభిమానులు కనుక స్థూల విషయాల్ని పరిశీలిస్తారు. బాప్దాదా అయితే మస్తకం ద్వారా స్మృతి స్వరూపాన్ని చూస్తున్నారు. దేహాభిమానంతో ఉన్న మానవులు వారు కూడా మానవుల ముఖాన్ని చూసి వారి స్థితిని పరిశీలించడానికి ప్రయత్నిస్తారు. అంటే దేహాభిమానంతో ఉన్నారు కనుక స్థూలంగా చూస్తారు. కానీ బాబా చూసేదేంటి? మన మస్తకంలో స్మృతి అనేటువంటి తిలకం, ఆ స్వరూపాన్ని బాబా చూస్తున్నారు. నయనాల ద్వారా జ్వాలా రూపాన్ని చూస్తున్నారు. ముఖం యొక్క చిరునవ్వు ద్వారా అతీతం మరియు అతి ప్రియం యొక్క కమల పుష్ప సమాన స్థితిని చూస్తున్నారు. మస్తకం ద్వారా
స్మృతి స్వరూపం, నయనాల ద్వారా జ్వాలారూపం, మన ఆత్మిక చిరునవ్వు ద్వారా ముఖం ద్వారా అతీత అతి ప్రియ స్థితి. దీన్ని కమల పుష్ప సమాన స్థితి అంటారు. ఈ 3 స్థితులు ఎంతవరకు ఉన్నాయి అనేది బాబా చూస్తున్నారు. ఎవరైతే సదా స్మృతి స్వరూపంగా ఉంటారో వారి యొక్క రేఖలు సదా మస్తకంలో సంకల్పాల వేగం నిదానంగా ఉంటుంది. మస్తకంలో స్మృతి స్వరూపంగా ఉండేవారి గుర్తు ఏంటంటే వారి సంకల్పాల వేగం నిదానంగా ఉంటుంది, అలజడవ్వదు. అంటే ఏ రకమైన భారం ఉండదు, ఒత్తిడి ఉండదు. ఒక నిమిషంలో ఒక సంకల్పాల ద్వారా అనేక సంకల్పాలకు జన్మనివ్వరు. మస్తకంలో ఎవరైతే స్మృతి స్వరూప స్థితిని తయారు చేసుకుంటారో వారి గుర్తు ఏంటంటే సంకల్పాల ఒత్తిడికి గురవరు, ఏ సంకల్పాలలో అలజడవ్వరు. ఒక్క నిమిషంలో ఒక సంకల్పం ద్వారా అనేక సంకల్పాలకి జన్మనివ్వరు. అంటే వీరి గుర్తు ఏంటంటే సంకల్పాలలో కంట్రోలింగ్ పవర్ ఉంటుంది. శరీర రోగాన్ని నాడీ ద్వారా పరిశీలిస్తారు కదా, అదేవిధంగా మస్తకం యొక్క రేఖల ద్వారా సంకల్ప వేగాన్ని పరిశీలించవచ్చు. నాడీ ద్వారా శరీర రోగాన్ని ఎలాగైతే పరిశీలిస్తారో అలాగే మన మస్తకంలో ఉన్నటువంటి స్మృతి స్వరూప రేఖల ద్వారా మన సంకల్పాల వేగాన్ని పరిశీలిస్తున్నారు బాబా. సంకల్పాల వేగం తీవ్రంగా ఉంటే ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి అలా సంకల్పాలు నడుస్తూ ఉంటే ఈ సంకల్ప వేగం తీవ్రంగా ఉండటం కూడా భాగ్యం యొక్క శక్తిని వ్యర్థం చేసుకోవటం. ఈ సంకల్పాలని కూడా అదుపులో పెట్టుకునే శక్తి ఉండాలి మనకి. ఎప్పుడు వస్తుంది? ఏదైనా ఒక సంకల్పం మనకు వచ్చినప్పుడు అది బాబాకి అర్పణ చేసేసి ఆ బాధ్యతని బాబాకి అర్పితం చేసేసినప్పుడు మనకి సంకల్పాల వేగం తగ్గిపోతుంది. అలా కాకుండా ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి ఈ సంకల్పాలను నడిపించేస్తూ ఉంటే, ఎక్కువ ఏ విషయం గురించైనా ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటే దీనివల్ల జరిగే నష్టం ఏంటంటే మన ఆత్మ భాగ్యం నుంచి వంచితమైపోతుంది. నోటి ద్వారా గట్టిగా సదా మాట్లాడుతూ ఉంటే శారీరక శక్తి తక్కువైపోతుంది, వ్యర్థమైపోతుంది. కొందరు చూడండి, ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు, ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. వారికి అందరూ ఏం చెప్తారు? నెమ్మదిగా మాట్లాడండి, తక్కువగా మాట్లాడండి అని చెప్తారు కదా. ఎందుకంటే ఈ నోటి ద్వారా గట్టిగా మాట్లాడటం వలన, ఎక్కువగా మాట్లాడటం వలన, ఎప్పుడూ మాట్లాడుతూ ఉండటం వలన శారీరక శక్తి వ్యర్థమైపోతుంది. అదేవిధంగా సంకల్పాల వేగం, నోటి మాటల వేగం ఎలాగైతే కంట్రోల్ లేకుండా మాట్లాడుతూ ఉంటే శక్తిని వ్యర్థం చేస్తుందో, అలాగే ఈ సంకల్పాల వేగం కూడా మీకు తీవ్రంగా ఉన్నట్లయితే ఇది ఆత్మిక శక్తిని వ్యర్థం చేసేస్తుంది. చుండి పిల్లలందరికీ అనుభవం ఉంది కదా అంటున్నారు బాబా. వ్యర్థ సంకల్పాలు ఎలా ఉంటాయి? వ్యర్థ సంకల్పాలు 1కి 10 సంకల్పాలు ఉత్పన్నమవుతాయి. ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి. ఇలా ఈ వ్యర్థ సంకల్పాలు మనసులో నడుస్తున్నప్పుడు మన సంకల్ప వేగం ఎలా ఉంటుంది? అవి కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కూడా మనకి కంట్రోల్ అవ్వవు. జ్ఞానమరణం జరుగుతున్నప్పుడు ఎలా ఉంటుంది మన సంకల్పాల వేగం? పరిశీలించుకోండి. వ్యర్థం శక్తిని పోగొడుతుంది, మననం శక్తిని పెంచుతుంది.
జ్ఞాన విషయాల గురించి మీరు ఎంతైనా ఆలోచించుకోండి, ఎంత లోతులకైనా వెళ్ళండి, పర్వాలేదు. ఎందుకంటే బాబా జ్ఞానం యొక్క మననం చేసి ఎంత పాయింట్స్ యొక్క లోతులకు మనం వెళ్తూ ఉంటామో అంత మనకి శక్తి పెరుగుతూ ఉంటుంది. అలా కాకుండా అవసరం లేని వ్యర్థ సంకల్పాలు, వీటిని ఒకదాని తర్వాత ఒకటి ఆలోచించుకుంటూ వీటిని పెంచుకుంటూ ఉంటే దీనివల్ల మీ శక్తి అంతా వ్యర్థమైపోతుంది అంటున్నారు బాబా. ఈ వ్యర్థ సంకల్పాల వేగం తీవ్రంగా ఉండటం వలన స్వయానికి ఎప్పుడూ శక్తి స్వరూపం అనుభవం కాదు. ఈ వ్యర్థ సంకల్పాల వేగం ఎక్కువగా ఉండటం వలన శక్తి తక్కువైపోతుంది కదా మనకి. అందుకు మనల్ని మనం ఎప్పుడు కూడా శక్తి స్వరూపంగా అనుభవం చేసుకోలేం. శారీరక శక్తి పోతే ఈరోజు నా తలంతా చాలా ఖాళీగా ఉంది అంటారు కదా. శారీరకంగా బలహీనమైపోయినప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు ఈరోజంతా ఏదో పోగొట్టుకున్నట్లుంది అంటాం కదా. అలాగే ఈ వ్యర్థ సంకల్పాల వలన, వ్యర్థ మాటల వలన, వ్యర్థ నడవడిక వలన ఆత్మ సర్వప్రాప్తులతో తనని తాను ఖాళీగా అనుభవం చేసుకుంటుంది. ఎంత యోగం చేసినా, ఎన్ని మురళీలు చదువుకుంటున్నా, ఎంత సేవ చేస్తున్నా, ఎప్పుడైతే ఈ సంకల్పాల వేగాన్ని మనకి కంట్రోల్ చేసుకునేటువంటి శక్తి రాదో అంతవరకు ఆత్మ సర్వప్రాప్తులతో ఖాళీగా ఉన్నట్లే అనుభవం చేసుకుంటుంది. శారీరక శక్తి కొరకు ఇంజెక్షన్ చేస్తారు లేదా గ్లూకోజ్ ఎక్కిస్తారు. అదేవిధంగా ఆత్మికంగా బలహీనంగా ఉన్న ఆత్మ పురుషార్థం యొక్క పాయింట్స్ స్మృతిలోకి తెచ్చుకుంటుంది. నేను మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి. ఈరోజు మురళీలో బాప్దాదా ఏమేమి పాయింట్స్ చెప్పారు, ఈ వ్యర్థ సంకల్పాలకి బ్రేక్ ఏమిటి, ఇలా బిందువు పెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఎలాగైతే శరీరానికి శక్తి కోసం ఇంజెక్షన్ గ్లూకోజ్ ఎక్కించుకుంటామో అలాగే ఆత్మకు అనుభవం అయిపోతూ ఉంటుంది. ఈ వ్యర్థ సంకల్పాల వలన నా ఆత్మ బలహీనమైపోతుంది, శక్తి స్వరూప స్థితి అనుభవం కావట్లేదు అని చెప్పి ఏదో ఒక పురుషార్థం యొక్క పాయింట్స్ గుర్తు తెచ్చుకుంటుంది. ఈరోజు బాబా ఏం చెప్పారు, ఈ వ్యర్థ సంకల్పాలకి బ్రేక్ ఏంటి అని ఆలోచించుకుంటూ ఉంటుంది. ఆ వ్యర్థ సంకల్పాలు కంట్రోల్ చేసుకోవడానికి బిందువు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అంటే ఇంజెక్షన్ తీసుకున్నారు. పురుషార్థం అనే ఇంజెక్షన్ ద్వారా కొంచెం సమయం శక్తిశాలి అవుతారు. ఇలా మనం ప్రయత్నించటం, పురుషార్థం అంటే ప్రయత్నించటం. ఈ వ్యర్థ సంకల్పాలు ఎక్కువగా కంట్రోల్ లేకుండా వచ్చేస్తున్నప్పుడు వాటికి బిందువు పెట్టడం కోసం మనం చేసే ప్రయత్నం ఏంటంటే ఆత్మకి బలహీనమైపోయినప్పుడు చేసుకునేటువంటి ఇంజెక్షన్. ఈ ఇంజెక్షన్ కూడా ఎంత సమయం పనిచేస్తుంది? కొంచెం సమయమే పనిచేస్తుంది. ఇలా కొంచెం సమయం ఈ ఇంజెక్షన్ చేసుకుని శక్తిశాలిగా అవుతున్నారు. లేదా స్మృతి యొక్క విశేష కార్యక్రమాల ద్వారా, విశేష సంఘటన యొక్క సాంగత్యం ద్వారా గ్లూకోజ్ ఎక్కించుకుంటున్నారు. ఇక ఈ స్మృతి యొక్క విశేష కార్యక్రమాలు అంటే బట్టీలు, యోగ బట్టీలు పెట్టుకుంటాం కదా మనం. ఈ యోగ బట్టీల్లో అందరూ కలుసుకుంటాం. విశేషంగా సంఘటనలో అందరి సాంగత్యం అనేటువంటి గ్లూకోజ్ ఎక్కించుకుంటున్నారు ఈ బట్టీల్లో. కానీ సంకల్ప వేగం తీవ్రంగా ఉండే అభ్యాసిగా అయిన కారణంగా ఆ కొద్ది సమయం శక్తి నిండటం ద్వారా కొంచెం సమయం తమని తాము శక్తివంతంగా అనుభవం చేసుకుంటున్నారు. కానీ తిరిగి బలహీనమైపోతున్నారు.
కానీ ఏం అభ్యాసం అయిపోయింది? సంకల్పాలని కంట్రోల్ చేసుకునే పవర్ రావట్లేదు. పురుషార్థం చేస్తున్నారు, పురుషార్థం అనే ఇంజెక్షన్ చేసుకుంటున్నారు, యోగ బట్టీల ద్వారా అందరి సాంగత్యంతో గ్లూకోజ్ ఎక్కించుకుంటున్నారు, అంటే శక్తిని నింపుకుంటున్నారు. కానీ ఈ సంకల్పాల యొక్క వేగం ఎక్కువగా ఉండేటువంటి అభ్యాసం అయిపోయింది పిల్లలకి. అందువలన కొద్ది సమయం, ఆ సమయం కొద్దిగా శక్తివంతంగా అనుభవం చేసుకుంటున్నారు, మరలా తిరిగి బలహీనం అయిపోతున్నారు. అందువలన ఈరోజు బాప్దాదా మన మస్తకం యొక్క రేఖల ద్వారా ఫలితాన్ని చూస్తూ తిరిగి పిల్లలకి ఇదే శ్రీమతాన్ని స్మృతి ఇప్పిస్తున్నారు. సంకల్పాల వేగాన్ని అతి తీవ్రం చేసుకోకండి అని. అయితే ఈరోజు బాప్దాదా మన మస్తకంలో రేఖల్ని చూసి ఫలితాన్ని చెప్తూ మనకి స్మృతి ఏమి ఇప్పిస్తున్నారు అంటే, మీ సంకల్పాల వేగాన్ని ఎక్కువగా తీవ్రం చేసుకోకండి. నోటి మాటల గురించి చెప్తారు కదా, 10 మాటలకి బదులు 2 మాటలు మాట్లాడండి. ఆ 2 మాటలు ఎంత సమర్థంగా ఉండాలి అంటే 100 మాటల వలె కార్యం చేయాలి. ముందే చెప్పారు కదా బాబా, నోటి మాటల వలన శారీరక శక్తి తక్కువైపోతుంది అని చెప్పి, దాని గురించి ఏం చెప్తారు? మీరు ఎక్కువ మాట్లాడకండి, 2 సమర్థ మాటలు మాట్లాడండి చాలు, అంటే శక్తివంతమైన మాటలు మాట్లాడండి. ఆ మాటల ద్వారా 100 మాటల కార్యం జరగాలి అని. అలాగే ఈరోజు బాబా మనకిచ్చేటువంటి శ్రీమతం అంటే శ్రేష్ఠ సలహా ఏంటంటే, సంకల్పాలలో కూడా ఏ సంకల్పాలు అవసరమో ఆ సంకల్పాలను నడిపించండి. ఇవి వ్యర్థం లేదా వ్యతిరేకం, అశుద్ధం, అశుభం అని మీకు అనిపించినాయి అనుకోండి, ఆ సంకల్పాలను అక్కడితో స్టాప్ చేసేయండి. వాటిని ఎక్కువ పెంచకండి. ఈ కంట్రోలింగ్ పవర్ మీరు పెంచుకున్నప్పుడే మీ ఆత్మకు శక్తి నిండుతుంది. లేకపోతే మీరెంత యోగం చేసినా కానీ ఈ వ్యర్థ సంకల్పాల వేగం వలన ఆత్మకి శక్తి రాదు అని చెప్తున్నారు బాబా. సంకల్పం అనే బీజం సఫలత అనే ఫలంతో సంపన్నంగా ఉండాలి. ఫలం రాని ఖాళీ బీజాలు ఉండకూడదు. సంకల్పం అనేది బీజం అంటున్నారు బాబా. మనం ఎటువంటి సంకల్పం చేస్తామో అటువంటి స్థితి తయారవుతుంది మనకి. ఈ బీజం ఎలా ఉండాలి? సఫలత అనే ఫలంతో నిండుగా ఉండాలి. ఫలం రాని బీజాలు ఉండకూడదు, ఆ సంకల్పాలలో వ్యర్థం ఉండకూడదు. సదా సమర్థ సంకల్పాలు నడవాలి, అంటే శక్తివంతమైన సంకల్పాలే నడవాలి మనకి. సమర్థ సంకల్పాల యొక్క సంఖ్య స్వతహాగానే తక్కువగా ఉంటుంది, కానీ శక్తిశాలిగా ఉంటాయి. వ్యర్థ సంకల్పాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది, దానివల్ల శక్తి పోతుంది. కానీ శక్తివంతమైన సంకల్పాల సంఖ్య తక్కువగా ఉంటుంది, కానీ దానివలన శక్తి నిండుతూ ఉంటుంది. వ్యర్థ సంకల్పాలు మర్రి అడవి లాంటివి. అవి స్వతహాగానే ఒకటి నుండి ఒకటి అనేకం వచ్చేస్తాయి. ఒకదాన్నొకటి రాసుకుని అగ్నిని పుట్టిస్తాయి. ఆ అగ్నిలో అవే కలిపోతాయి. అలాగే వ్యర్థ సంకల్పాలు కూడా ఒకదాన్నొకటి రాసుకుని ఏదో ఒక వికారం యొక్క అగ్నిని పుట్టిస్తాయి, స్వయాన్ని అలజడి చేసేస్తాయి. ఈ వ్యర్థ సంకల్పాలనేవి ఒక మర్రి అడవి లాంటివి అంటున్నారు బాబా. ఒకదాని నుంచి ఒకటి, ఒకదాని నుంచి ఒకటి ఉత్పన్నమైపోతూ ఉంటాయి. అయితే వీటి ద్వారా పుట్టేది అగ్ని ఏంటంటే వికారాల యొక్క అగ్ని. ఈ వికారాల యొక్క అగ్ని మొత్తం స్వయాన్ని అలజడి చేసేస్తుంది. కనుక ఈ వ్యర్థ సంకల్పాల యొక్క వేగాన్ని తగ్గించుకోండి అంటున్నారు బాబా. అందువలన
ఈరోజు బాప్దాదా మనకిచ్చేటువంటి సలహా ఏంటంటే సంకల్పాల వేగాన్ని నిదానం చేసుకోండి. వ్యర్థ సంకల్పాల్లోకి వెళ్ళకండి, ఆ వేగాన్ని పెంచుకోకండి. మీరు చేసే సంకల్పాలు శక్తివంతంగా ఉండేలాగా తయారు చేసుకోండి అంటున్నారు బాబా. ఈ మరజీవ జన్మ యొక్క ఖజానా అనండి, విశేష శక్తి అనండి, అది సంకల్పం. ఈ మరజీవ జన్మలో, సంగమయుగంలో మనం తీసుకున్నటువంటి ఈ నూతనమైనటువంటి బ్రాహ్మణ జన్మలో బాబా ఇచ్చినటువంటి ఖజానా శక్తి ఏంటంటే సంకల్పం. అసలు మనం మరజీవగా అవ్వటానికి కూడా ఆధారం ఏంటి? శుద్ధ సంకల్పం. ఈ కొత్త జన్మ తీసుకోవడానికి, సంగమయుగంలో బాబా దగ్గర మనం జన్మ తీసుకోవటానికి కూడా ఆధారం ఏంటి? బాబా మనకి ఇచ్చినటువంటి శుద్ధ సంకల్పం. మొట్టమొదట బాబా మనకి ఇచ్చిన శుద్ధ సంకల్పం ఏంటి? మీరు ఈ శరీరం కాదు, మీరొక ఆత్మ. ఈ సంకల్పమే గుడ్డి గవ్వ నుంచి వజ్రతుల్యంగా చేసేసింది. నేను కల్పపూర్వం బాబా పిల్లవాడిని, వారసుణ్ణి, అధికారిని. ఈ సంకల్పమే మాస్టర్ సర్వశక్తివంతులుగా చేసేసింది. లౌకిక జీవితంలో, పాత శరీరంలో, పాత జీవితంలో బలహీనంగా ఉన్నటువంటి మనం ఎప్పుడైతే బాబా దగ్గర ఆ పాత సంస్కారాల్ని, పాత జీవితాన్ని వదిలేసి క్రొత్త మరజీవ జన్మ తీసుకున్నామో, ఆ మరజీవ జన్మలో మొదట బాబా మనకిచ్చిన శ్రేష్ఠ సంకల్పం మీరే శరీరం కాదు, మీరొక ఆత్మ. మరొక సంకల్పం ఏంటి? కల్పపూర్వం మీరు బాబా పిల్లలు, బాబాకి వారసులు, అధికారి ఆత్మలు. ఇలా బాబా మనకి ఈ శక్తిశాలి పాయింట్స్ చెప్పగానే ఈ సంకల్పాలు మనల్ని మాస్టర్ సర్వశక్తివంతులుగా చేసేసాయి. అందువల్లనే ఏం చెప్తున్నారు బాబా? సంకల్పం అనేది ఒక ఖజానా, సంకల్పం అనేది ఒక శక్తి. మీరు ఈ సంకల్పాన్ని ఎంత శక్తివంతంగా ఉంచుకుంటారో అంత మీరు శక్తివంతంగా అయిపోతారు. ఎప్పుడైతే ఈ సంకల్పాన్ని బలహీనంగా, వ్యర్థంగా చేసుకుంటారో అప్పుడు మీరు కూడా బలహీనంగా శక్తినంతా పోగొట్టుకుంటారు. విశేష ఖజానాని ఎలాగైతే ఉపయోగిస్తారో అదేవిధంగా మీ సంకల్ప ఖజానాని లేదా శక్తిని కార్యంలో ఉపయోగించండి. లౌకికంలో విశేష ఖజానా ధనం. ఆ ధనాన్ని ఎంతో గొప్పగా దాచుకుని ఉపయోగిస్తారు. ఎవ్వరు కూడా వ్యర్థం చేయరు. ₹1 వేస్ట్ అయినా అది వ్యర్థంగానే భావిస్తారు. ₹1 కూడా ఎప్పుడొకప్పుడు జీవితానికి ఉపయోగపడుతుంది అని ప్రతి రూపాయిని, ప్రతి పైసాని కూడా విలువైందిగా భావిస్తారు. అయితే బాబా చెప్తున్నారు, లౌకిక ఖజానా స్థూలధనమైతే మరజీవ జన్మలో బాబా ఇచ్చినటువంటి అలౌకిక ఖజానా సంకల్పం. కనుక ఈ సంకల్పాన్ని మీరు వ్యర్థం చేసుకోకూడదు, కొంచెం కూడా వ్యర్థం చేసుకోకూడదు. అక్కడ ప్రతి పైసా ఎలా అయితే విలువైందో ఇక్కడ ప్రతి సంకల్పం కూడా విలువైనది అని చెప్తున్నారు బాబా. ఎప్పుడైతే మీరు ఈ సంకల్పాల విలువను తెలుసుకుని, సంకల్ప శక్తి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని జాగ్రత్తగా ఉపయోగిస్తారో అప్పుడే మీ సర్వ సంకల్పాలు సిద్ధిస్తాయి మరియు సిద్ధి స్వరూపంగా అయిపోతారు. కనుక అర్థమైందా? ఈరోజు బాబా ఏ రేఖలు చూశారు? మన హస్తం రేఖలు కాదు బాబా చూసేది, మస్తకంలో రేఖలు చూశారు బాబా. ఈ మస్తకంలో కూడా సంకల్పాల యొక్క రేఖలు ఎలా ఉన్నాయి అనేది బాబా పరిశీలించారు. అర్థమైందా? ఈరోజు బాబా చెప్పేదేంటి? తక్కువగా ఆలోచించండి, అంటే సిద్ధి స్వరూప సంకల్పాలు చేయండి. ఎక్కువ ఆలోచనలోకి వెళ్ళకండి. ఏ విషయం గురించి కూడా ఎక్కువ ఆలోచిస్తే బాబా అంటున్నారు అది వ్యర్థ సంకల్పాల్లోకి వెళ్ళిపోతుంది.
తక్కువగా ఆలోచించండి. సిద్ధించేటువంటి సంకల్పాలు చేయండి. మీరు జరుగుతుందో జరగదో, అవుతుందో అవ్వదో, ఇలాంటి సంశయ సంకల్పాలు కూడా మీకు రాకూడదు. మీరే సంకల్పం చేసినా అది జరుగుతుంది అని సిద్ధి స్వరూప సంకల్పాలు చేయండి. శక్తిశాలి సంకల్పాలు చేయండి. వ్యర్థ సంకల్పాల్లోకి వెళ్ళకండి. ఈ రేఖ చూశారంట బాబా. ఎవరైతే సిద్ధి స్వరూప సంకల్పాలు చేసే రేఖ కలిగి ఉంటారో వారి గుర్తు ఏంటంటే నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారు. ఎందుకంటే వారు తక్కువ ఆలోచిస్తారు, సిద్ధించే సంకల్పాలు చేస్తారు. కనుక ఆ సంకల్పాలు తప్పనిసరిగా సిద్ధిస్తాయి. అందుకు వారి స్థితి ఎలా ఉంటుంది? నిశ్చింతగా ఉంటుంది. వ్యర్థ సంకల్పాలు చేసేవారి స్థితి ఎలా ఉంటుంది? అలజడైపోతూ ఉంటారు. ఎందుకంటే వారికి 1కి 10 వస్తాయి. అన్నిట్లో అవసరం లేని సంకల్పాలు అవ్యర్థం. రెండవది సంశయ సంకల్పాలు వచ్చేస్తాయి. ఇవన్నీ మిక్స్ అయిపోయి వారికి సిద్ధి కూడా రాదు. మనస్సు కూడా అలజడైపోతుంది. కనుక సమర్థ సంకల్పాలు, సిద్ధిస్వరూప సంకల్పాలు చేసే ఆత్మ గుర్తు ఏంటంటే నిశ్చింతగా ఉంటుంది. నోటితో సదా మహావాక్యాలనే మాట్లాడండి. మహావాక్యాలు అంటే లెక్క పెట్టే విధంగా ఉంటాయంతే. ఎలాగైతే మహాత్మలు లెక్క పెట్టగలిగేవారే ఉంటారో, ఆత్మలు అనేక మంది కానీ పరమాత్మ ఒక్కరే. మహాత్మలు కూడా కొద్దిమందే. అలాగే మహావాక్యాలు కూడా తక్కువే ఉంటాయి. అయితే బాబా పిల్లలైనటువంటి మీకు సంకల్పం ఒక ఖజానా, మీ మాట కూడా ఒక ఖజానా. కనుక సంకల్పానికి కాదు బాబా ఈరోజు మన మాట యొక్క రేఖను కూడా చూస్తున్నారు. ఈ నోటి మాట ద్వారా కూడా మీరు లెక్క పెట్టేటువంటి మహావాక్యాలనే మాట్లాడండి. ఈ 2 ఖజానాలను వ్యర్థంగా ఖర్చు చేయకండి. ఏ 2 ఖజానాలు? సంకల్పం మరియు మాట. మహావీరులు లేదా మహారథీలు అంటే నోటి ద్వారా మహావాక్యాలు మాట్లాడేవారు. బాబా చెప్తున్నారు, మీరందరూ మహారథీలు, మహావీరులు. అంటే గుర్తేంటి? మీ నోటి ద్వారా ఎప్పుడు మహావాక్యాలే రావాలి. బుద్ధి ద్వారా సిద్ధిస్వరూప సంకల్పాలే చెయ్యాలి. సిద్ధించే సంకల్పాలే చేయాలి. మన నోటి నుంచి ఎప్పుడు సంశయ సంకల్పాలు రాకూడదు. మహావీరులు, మహారథీలకి ఇదే గుర్తు. ఎటువంటి మహారథిగా అవ్వాలంటే మీ ఎదురుగా ఎవరైనా వస్తే ఈ మహానాత్మలు నా గురించి శుభ సంకల్పం చెయ్యాలి లేదా ఆశీర్వాదాల యొక్క 2 మాటలు మాట్లాడాలి అని వారు అనుకోవాలి. మన యొక్క సంకల్పాలు, మన మాటలు ఎలా ఉండాలో చెప్తున్నారు బాబా ఈరోజు. మీరు మహారథీలంటే మీ ఎదురుగా ఏ ఆత్మ వచ్చినా ఆశీర్వాదాలు ఇచ్చే మాటలు మాట్లాడాలి, శుభ సంకల్పాలు చేయాలి. ఆశీర్వాదాల యొక్క మాటలు తక్కువగా ఉంటాయి. మీరు మహారథీలు, మహావీర దేవాత్మలు, భక్తులకి పూజ్యాత్మలు. సదా సంకల్పం మరియు మాటతో అందరికీ ఆశీర్వాదాలు ఇవ్వండి. బాబా చెప్తున్నారు, మీరు మహారథి, మహావీర్ దేవాత్మలు. భక్తిలో కూడా భక్తుల ద్వారా పూజింపబడేటువంటి పూజ్య దేవాత్మలు. దేవాత్మలు అంటే ఎలాగైతే అక్కడ విగ్రహం కూడా ఆశీర్వదిస్తున్నట్లు చూపిస్తారు. ఇక్కడ మీరు చైతన్యమైన దేవతలు. ఆ స్మృతి చిహ్నం కూడా మీరు ఈ సంగమయుగంలో అందరికీ ఆశీర్వాదాలు ఇచ్చిన దానికి గుర్తు. కనుక ఇప్పుడు మీ చైతన్య స్థితి ఎలా ఉండాలంటే మీ సంకల్పం ద్వారా, మాట ద్వారా మీ ఎదురుగా వచ్చినటువంటి ప్రతి ఆత్మకి కూడా ఆశీర్వాదాలు వెళ్ళాలి. ప్రతి ఆత్మ గురించి శుభ సంకల్పం చేయాలి. మనం మాట్లాడే మాటలు కూడా ఒక 2 మాటలు మాట్లాడిన
ఆత్మకి ఆశీర్వాదం అందేలాగా ఉండాలి. అమృతవాణి వచించండి, లౌకిక వాణి కాదు. మహారథీలు, మహావీర్ ఆత్మలు అంటే మీ నోటి నుంచి ఎప్పుడు కూడా అమృతవర్షమైన మాటలే రావాలి, లౌకికమైనటువంటి మాటలు కాదు అని చెప్తున్నారు బాబా. ఈ విధంగా సదా మహాసంకల్పం ద్వారా స్వయాన్ని మరియు సర్వులను శీతలంగా చేసేవారికి, వాణి ద్వారా సదా ఆశీర్వాదాల యొక్క మాటలు మాట్లాడేవారికి, శ్రేష్ఠ రేఖలు కలిగిన వారికి, సదా శ్రేష్ఠ ఆత్మలకు, మహాన్ ఆత్మలకు, దేవాత్మలకు, పూజ్యాత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే. ఈరోజు బాబా విశేషంగా సంకల్ప శక్తి గురించి చెప్పారు బాబా. ఈ సంకల్ప శక్తిని వ్యర్థం చేసుకోకండి. ఎందుకంటే ఈ సంకల్ప శక్తి అనేది ఈ మరజీవ జన్మలో బాబా మనకిచ్చినటువంటి ఖజానా. ఎందుకంటే వీటిని వ్యర్థం చేసుకోవటం ద్వారా శక్తి పోతుంది. ఆత్మకి శక్తి స్వరూప స్థితి అనుభవం కాదు. కనుక ఈ వ్యర్థ సంకల్పాలని కంట్రోల్ చేసుకునేటువంటి పద్ధతి ఆలోచించుకుని ఎప్పుడైతే ఈ సంకల్పాలకి బ్రేక్ వేస్తారో అప్పుడు మీరు ఉన్నత స్థితిని అనుభవం చేసుకుంటారు, శక్తిశాలి స్థితిని అనుభవం చేసుకుంటారు. లేదంటే ఈ సంకల్పాల వేగం మీరు ఎప్పుడైతే పెంచుకుంటారో అప్పుడు స్వయం అలజడైపోతారు, మీ స్థితి కూడా అలజడైపోతుంది. విశేషంగా బాబా ఈరోజు మాట మరియు సంకల్పం ఈ రెండు ఖజానాల గురించి చెప్పారు. మాట ఒక ఖజానా, సంకల్పం ఒక ఖజానా. కనుక ఈ మాట ద్వారా కూడా అందరికీ ఆశీర్వాదాలు ఇచ్చే, శుభం కలిగించేటువంటి మాటలే మాట్లాడాలి. అలాగే మాట యొక్క శక్తిలో కూడా మనకి ఏ విధమైనటువంటి వ్యర్థం, వ్యతిరేకత, అశుభం ఉండకూడదు. ఎవ్వరెదురుగా వచ్చినా ప్రతి ఆత్మకి కూడా ఆశీర్వాదాలు ఇచ్చేలాగా, శక్తిని నింపేలాగా, ఫలం ఇచ్చేలాగా ఉండాలి అంటున్నారు బాబా. అలాగే మన సంకల్పాల వేగం కూడా నిదానంగా ఉంచుకోండి అంటున్నారు. అలజడవ్వకండి, సంశయ సంకల్పాల్లోకి వెళ్ళకండి. మీరు మహారథీలు, మహావీరులు. మీ ప్రతి సంకల్పం సిద్ధిస్తుంది. కనుక మీరు సిద్ధి స్వరూప సంకల్పాలే చెయ్యండి, కానీ సంశయ సంకల్పాలు చేయకండి అని చెప్తున్నారు బాబా. కనుక మీరు దేవాత్మలు, భక్తుల ద్వారా పూజింపబడేటువంటి పూజ్యులు. కనుక మీ మాటని, సంకల్పాన్ని కూడా సిద్ధి స్వరూపంగా తయారు చేసుకోండి అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి.